ఈరోజు వచ్చేసి ఒక అబ్బాయి మన ఛానల్లో చాలా మెచ్యూర్డ్గా ఒక కామెంట్ కొట్టాడనమాట. ఏమనంటే స్టూడెంట్ వీసా కింద ఎవరైనా సరే కెనడాకి వస్తుంటే డెఫినెట్లీ మీరు బిలో ఏజ్ 28 ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఇండియాలో ఎక్స్పీరియన్స్ వచ్చి తర్వాత మీరు 28 ఏజ్లో మీరు కెనడాకి వస్తే కెనడాలో మీరు ఎడ్యుకేషన్ అయిపోయేసరికి మీ ఏజ్ 30 ఉంటుంది. 30లో మీరు జాబ్ కొడితే మీకు పిఆర్ రావడానికి చాలా స్కోప్ ఉందని చెప్పేసి చెప్పాడనమాట అబ్బాయి. అన్లెస్ అంటిల్ మీ ఏజ్ 30 అబోవ్ అయితే ఎడ్యుకేషన్ కోసం మీరు కెనడాకి వచ్చి ఇక్కడ నాకు పిఆర్ రావాలి, ఇక్కడే నేను సెటిల్ కావాలంటే ఒక్కటికి 100 సార్లు మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడనమాట. అంటే అబ్బాయి ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పలేదు, ఆ అబ్బాయి సారాంశం. మీరు కెనడాకి వస్తుంటే మీ ఏజ్ 30 అబోవ్ ఉంటే స్టూడెంట్ వీసా కింద బాగా ఆలోచించుకోండి. మీకు నిజంగా అంటే ఖచ్చితంగా గట్ ఫీలింగ్ ఉంది, నేను కెనడాలో ఖచ్చితంగా పిఆర్ కొట్టగలను. ఒకవేళ మీరు పిఆర్ కోసం ఇటుపక్క వస్తుంటేనే మీరు దీని గురించి ఆలోచించాలి. లేదు నేను ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నాను, నాకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఆ యూనివర్సిటీలో చదువుకొని కుదిరితే ఒక 1 or 2 years జాబ్ చేసుకొని కుదిరితే నాకు పిఆర్ వస్తే ఫైన్. అదర్వైజ్ నేను ఇండియాకి వెళ్ళిపోయి నేను నేర్చుకున్న స్కిల్ని అక్కడ ఇండియాలో దాన్ని యూజ్ చేసి మంచి హై శాలరీ ప్యాకేజ్తో ఒక జాబ్ కొట్టగలను, ఇండియాలోనే సెటిల్ అవుతానని చెప్పితే మీకు ఎటువంటి డౌట్స్ లేవన్నమాట. యు ఆర్ టోటలీ క్లియర్. మీరు ఆ పాత్ వెతుక్కొని అంటే మీకు మైండ్లో క్లారిటీగా మీరు ఒకటి అనుకొని వస్తే యు ఆర్ గుడ్. అలా కాదు మీరు అబ్రాడ్కి వెళ్ళిపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో బాగా చదువుకొని మంచి శాలరీ కొడతాను, మా ఇంటి కష్టాలు తీర్చేస్తాను అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్రామిస్లు చేయొద్దండి ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకు ఇలా అంటున్నానంటే అందరూ చాలామంది ఒక 40 lakhs ఖర్చు పెట్టి కెనడాకి వస్తారన్నమాట ఇక్కడ కోర్సులు పూర్తి చేయడానికి. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఇక జాబులు లేక ఏదో ఒక ఆర్ట్ జాబ్ చేసుకుంటూ, ఓకే, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా ఏదో ఒక మెక్డానల్డ్స్లో లేకుంటే ఒక గ్యాస్ స్టేషన్లో లేకుంటే ఏదో ఒక ఆర్ట్ జాబ్, రకరకాల ఆర్ట్ జాబ్స్ ఉన్నాయి. ఆ ఆర్ట్ జాబ్ ఏదో చేసుకుంటూ లైఫ్ ఇక్కడ చాలా హార్డ్ లైఫ్ అని ఫీల్ అవుతూ మెంటల్గా డిప్రెస్ అయిపోయి ఆ ఎడ్యుకేషన్ కూడా సరిగా చదవక, చదివిన తర్వాత జాబ్ రాక ఈ మెంటల్ టార్చర్ మీరు ఫేస్ చేయడం కన్నా తర్వాత ఆ ఇండియాలో అప్పు చేసి ఉంటారు, ఒక 40 lakhs స్టూడెంట్ లోన్ తీసుకొచ్చుంటారు, అది పూర్తి చేయాలా, మీ ఇంట్లో ఆస్తులు అమ్ముకొని లేకపోతే ఏదో ఒక వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మీ డబ్బులు ఇక్కడ పెట్టి జాబులు రాకపోతే ఎంత డిజాస్టర్ లాగా ఉంటుందో అంత డిజాస్టర్ లాగా ఉంటుంది. సో మీరు మెంటల్గా ప్రెషర్ ఎక్కువ తీసుకొని చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏమి డెసిషన్ తీసుకుంటారు అనేది అర్థం కావట్లేదు అన్నమాట. సో ఇలాంటి విషయాలు అందరూ ఓపెన్గా చెప్పరండి. ఎందుకంటే మనకెందుకులే అనవసరంగా ఇది చెప్పడం వల్ల చాలామంది జీవితాలని మనం చెప్పిన వర్డ్స్ ద్వారా వాళ్ళు నమ్మి వాళ్ళు ఇక్కడికి వస్తారా లేదా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడము, లేకపోతే ఓకే ఆయన చెప్పాడు అందుకని రాను అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొస్తారు కదా. అనవసరంగా ఒకరి లైఫ్ డెసిషన్ని మనం ఎందుకు మారుస్తామని చెప్పేసి చాలామంది బయట చెప్పరు. కానీ నేనెందుకు చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్ మాట. ఇలా చెప్పకపోవడం వల్ల చాలా మటుకు కొందరికి క్లారిటీ వస్తుంది, కొందరికి అవును నేను చెప్పింది నిజమే, మనకు సెట్ కాదు ఇది, సో మనము హ్యాపీగా ఇండియాలో ఉండడం బెస్ట్ అని చెప్పేసి ఒక డెసిషన్కి వస్తారన్నమాట. అనాలిసిస్ తప్పే ఉండొచ్చు. మీలో చెప్తాను చూడండి, నేను చాలా వీడియోస్ చెప్తాను, నీలో దమ్ము ఉంది, నీలో ధైర్యం ఉంది, నీలో టాలెంట్ ఉంది, నిన్ను ఎవరు ఆపరమ్మా. నీకు 40 ఉన్నా సరే నిన్ను ఎవరు ఆపరు. అంటే 40లో నేను పిఆర్ కొట్టగలను అంటే ఇట్స్ అప్ టు యూ. నీలో టాలెంట్ ఉందంటే ఐ డోంట్ నో, నిన్ను ఎవరు ఆపలేరు. సో నీకు ఆ గట్ ఫీలింగ్ నీలో ఉంటే ఎప్పటికైనా ఏ కంట్రీకైనా నువ్వు అవకాశం వస్తే వెళ్ళిపోవచ్చు. బట్ సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడే కానీ సక్సెస్ అనేది 10 మందిలో ఒక 2 3 వస్తుందండి, 7 మందికి రాదు. అందరూ సక్సెస్ కావాలంటే అందరూ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలా, ప్రతి ఒక్క పైసాకి విలువ ఉండాలా. నేను ఇక్కడ వచ్చిన తర్వాత సర్వే కాగలనా, సక్సెస్ కాగలనా లేదని చూసుకోవాలన్నమాట. ఈ అబ్రాడ్ దేశాలు ఎలా ఉంటాయంటే పొలిటికల్గా మోటివేటెడ్, ఓకే, ఎకానమికల్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల అవి సైడ్ వేస్ కావచ్చు అన్నమాట. ఒక డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎకానమీ అంతా చాలా ఘోరంగా దెబ్బతింటుంది అన్నమాట. సో ఇలాగ మెనీ కేసెస్ ఉంటాయి. అందుకని మీరు ఆ అబ్బాయి కామెంట్ కూడా మీకు పేస్ట్ చేస్తాను కుదిరితే. సో ఆ అబ్బాయి చెప్పింది నాకు మేక్ సెన్స్ అనిపించింది అన్నమాట. అన్లెస్ అంటిల్ దే ఇస్ నో పాయింట్ 40 lakhs ఖర్చు పెట్టి తీరా ఇక్కడ సక్సెస్ కాలేక ఇండియాకి వెళ్ళిపోయి కష్టాలు పడి, సో మరి ఆ లోన్ తీర్చడం కోసం మీరు నానా కష్టాలు పడాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. అందుకే సో ఆ 40 lakhs మీకు ఇండియాలో దొరికితే
30+ ఏజ్ ఉండి మీరు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉండి అవును కెనడాకి రావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకోవాలా. ఏదో బ్లైండ్గా ఎవరో చెప్పారని చెప్పేసి ఫ్లై అయ్యి వచ్చారనుకోండి, తీరా వచ్చిన తర్వాత అంతా మోసం అని మీరు తెలుసుకుంటే చాలా బాధపడతారు. అందుకని రీసెర్చ్ అనేది చేయాలా. మీరు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, నేను ఫ్యూచర్లో అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నా మామ అంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. సో షేర్ చేస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉంటాను చాలా మటుకు. అర్జెంట్ అయితే మీరు నాకు మెసేజ్ ఇవ్వండి, ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అర్జెంట్ మామ అని చెప్పేసి మీరు మెసేజ్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీతో మాట్లాడి పరిస్థితి ఎలాగుంది ఇక్కడ అని చెప్తాను అన్నమాట. సో అది మాట పరిస్థితి ఫ్యూచర్లో మెరుగుపడి రేపొద్దున కొత్త గవర్నమెంట్ అయినా ఫామ్ అయిపోయి వాళ్ళు తీసుకునే ఇమిగ్రేషన్ చేంజెస్ వల్ల నేను చెప్పింది రాంగ్ కావచ్చు. సో రైట్ నో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నా అన్నమాట. సో అలాగుంది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్స్ ప్రాపర్లీ, కేర్ఫుల్లీ, గుర్తుపెట్టుకోండి. సో కెనడా మామ అనేది ఎప్పుడే కానీ నా ఛానల్లో నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను అన్నమాట ఇక్కడ పరిస్థితుల గురించి. ఓకే, సో నెగిటివ్ వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల మీ మైండ్ సెట్ని డౌన్ చేసి, కెనడాలో ఇక్కడ చాలామంది ఉంటారు అన్నమాట. మన వీడియోస్ చూడంగానే ఈయన ఇలా చెప్తున్నాడు కదా, ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు. కానీ వాళ్ళకి అది రియాలిటీలో జరుగుతుంటుంది, కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు. అందరూ అన్ని ప్రాబ్లమ్స్ బయట చెప్పరు కదా. చెప్తే మనము బయటలో ఎదురుగా ఓకే మీ పరిస్థితి ఎలా ఉందా అవునా అని చెప్పేసి అందరూ మళ్ళీ జడ్జ్ చేస్తారన్నమాట. జడ్జ్ చేస్తారని చెప్పేసి చాలా మటుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బయట చెప్పరు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, లేకుంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి ఇక్కడ జాబ్స్ ఎలా వస్తున్నాయి, ఇక్కడ అన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తాను అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. లెట్స్ డిస్కస్ ఇన్ ఏ హెల్తీ వే. థ్యాంక్ యూ వెరీ మచ్.